హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోదావరి ఎస్వి కంటెంట్స్. ఎప్పటిలాగా వ్లాగ్ కాకుండా ఈరోజు మంచి వీడియో అనేది మీకోసం చేస్తున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. అందరికీ కొన్ని ఇంపార్టెంట్ వీడియో అని చెప్పాను కదండి, అది హెయిర్ బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి చూపిద్దామని. అయితే నా హెయిర్ బాగా చిక్కులు పడిపోతుందని నేను లివన్ సీరం అనేది ఆర్డర్ పెట్టానండి. ఇది 99 రూపీస్ అలా పడిందండి. నాకు 80 రూపీస్ కూడా పడుతుంది. ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది కదా, మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే దీని గురించి చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను. షార్ట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశానండి, అది కూడా చూసిన వాళ్ళకి. ఇంకొకటి ఏంటంటే అందరికీ చాలా ఇష్టమైంది ఐబ్రోస్ అండి. నాకు ఐబ్రోస్ అంటే చాలా ఇష్టమండి. నాకు కాకపోతే నా ఐబ్రోస్ ఏంటంటే పెన్సిల్తో ఎంత అలాగా చేసినా కానీ అవి ఎంతో పలచగా కనిపిస్తున్నాయి. వీడియోలో మీ అందరికీ చూపిస్తున్నాను కదా, నేను ఆల్రెడీ అప్లై చేశానండి. బట్ ఏంటంటే నాకు ఇంకా చాలా పలచగా అనిపిస్తున్నాయి. అందుకని నేను పెన్సిల్ తోటి ఎన్నిసార్లు చేసినా నాకు అంత బ్రైట్నెస్ అనేది కనిపిస్తలేదు. రియల్ లుక్ కూడా ఏమంత అనిపించట్లేదు. కావాలంటే మీకు కూడా వీడియోలో చూపిస్తాను. ఒకసారి వేసుకుంటున్నాను. ఇప్పుడైతే వేసాను కదండి, వీడియోలో ఎంత బాగా వేసుకున్నా చూసారా, గీతల్లో పడుతుంది. అలాగా థిక్గా పడుతుంది కానీ రియల్ లుక్, హెయిర్ లుక్ అనేది అక్కడ రావట్లేదు ఐబ్రోకి. సరే కదా అని వీటి కోసం నేను సెర్చ్ చేస్తూ ఉంటే ఒక మంచి ప్రోడక్ట్ అనేది నాకు ఆన్లైన్లో కనిపించింది. ఈ హెయిర్ అనేది కొంచెం బ్రైట్నెస్, హెయిర్ కలర్లో కలిసిపోయేలాగా. అదేంటంటే ఆ ప్రోడక్ట్ ఐబ్రోస్కి, కాజల్కి సంబంధించిన ఒక ప్రోడక్ట్ అనేది నేను మీషోలో ఆర్డర్ పెట్టానండి. అదే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఐలైనర్ కింద ఐలాషెస్ కూడా పెట్టుకోవచ్చు దీంతో, మంచిగా వేస్తే. ఇవి 2 కలర్స్ అయితే నాకు వచ్చినాయి. ఒకటేమో బ్లాక్ కలరు, ఒకటేమో బ్రౌన్ కలరు. 2 షేడ్స్ అయితే నాకు వచ్చినాయి. నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. దాని లింక్ కూడా నేను కావాలంటే మీ అందరికీ డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ అయితే ఇస్తాను. మీషోలో కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. అలాగే 2 బ్రష్లు అయితే వచ్చినాయి. ఒకటేమో ఇలాగా కర్వ్ కలర్న ఒక బ్రష్ను, పాయింట్ బ్రష్ ఒకటి వచ్చినాయి. పాయింట్ బ్రష్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి వీడియోలో చూపిద్దామంటే కనిపించలేదు ఎక్కడుందో. ఒకసారి మీ ఎదురుగా నేను అది ఎలా యూస్ చేస్తానో ఏంటి అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నాకైతే మంచిగా ఎఫెక్ట్ అయితే బాగా కనిపించిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇదేమో బ్లాక్ షేడ్ అండి, వీడియోలో మీకు క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇది బ్లాక్ షేడ్. ఇది వాడు అయితే 24 అవర్స్ అని చెప్పాడు. నేను ఒరిజినల్ రివ్యూ చేస్తున్నానండి. మినిమం ఒక 8 అవర్స్ అయితే ఉంటుందండి లాంగ్ లాస్టింగ్గా. ఇదేమో బ్రౌన్ షేడ్ అండి. ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది నాకైతే. నా ఐబ్రోస్కి సంబంధించి బ్రౌన్ షేడ్ అయితే బాగుంటుందని నేను బ్రౌన్ షేడ్ అనేది ట్రై చేస్తున్నానండి. ఆ బ్రౌన్ షేడ్ ఎలా చేస్తున్నానో చూడండి. ఇప్పుడు అయితే మీకు క్యాప్ అయితే ఓపెన్ చేశాను, మూత. ఇప్పుడు దాంతో నాకు ఈ బ్రష్ నాకు సంబంధించి నాకు బాగుంటుంది అనిపిస్తుంది. చూసారా, అప్లై చేయగానే బాగా కనిపిస్తుంది బ్రైట్గా. మనం ఇప్పుడు రియల్ ఐబ్రోస్ లుక్ అనేది వస్తుంది. ఇప్పుడు అలా వేసుకున్న తర్వాత అంటే నేను వీడియో తీస్తూ వేసుకుంటున్నాను కాబట్టి అంత సరిగ్గా రావట్లేదు. మిర్రర్ దగ్గర వేసుకుంటే మాత్రం చాలా బాగా కనిపిస్తుందండి. కొంచెం క్లియర్గా వేసుకుంటే చూసారు కదా ఎంత బ్రైట్గా కనిపిస్తుందో వీడియోలో అనేది. ఈ ఐబ్రో ఇందాక వేసిన ఐబ్రో చూడండి ఎలా ఉందో, ఇది ఎంత బ్రైట్గా ఉందో. అంటే వేసుకునే విధానం అండి, కాకపోతే నాకు వీడియో తీస్తూ కుదరట్లేదు. నాకైతే బ్రౌన్ షేడ్ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఇంకొకటి ఏంటంటే ఇయర్ హోల్ స్టిక్కర్ గురించి అయితే వీడియోలో చెప్తున్నాం. నన్ను ఎప్పటి నుంచో అందరూ అడుగుతున్నారు. ఇప్పుడు అయితే ఇయర్ రింగ్ పెట్టుకున్నాను కాబట్టి మీకు ఏమీ అంత కనిపించట్లేదు, చిన్న ఇయర్ రింగ్స్ కాబట్టి. ఇప్పుడైతే చూడండి, నేను ఓపెన్ చేసేసాను. చూసారా ఎంత పెద్దగా ఉందో. అదే పెద్ద ఇయర్ రింగ్స్ అయితే మనకి చాలా కష్టం అవుతుంది కదా. నేనైతే మీషోలోని ఇదైతే ఆర్డర్ పెట్టాను, ఇయర్ హోల్ స్టిక్కర్ అనేది. చూసారు కదా ఇన్ని స్టిక్కర్స్ వచ్చినాయి. ఇవైతే ఒక 12 వచ్చినాయి. అలాగా మనకి ఏంటంటే 2 స్ట్రిప్స్ వచ్చినాయి. నాకు 99 రూపీస్కే వచ్చినాయి. నేనైతే స్టిక్కర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. చూసారు ఇది ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది, మీకు వీడియోలో చూపిస్తున్నాను. క్లియర్గా కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఏంటంటే వెనకాల అనేది మనం అంటించుకోవాలి. చూసారు కదా ట్రాన్స్పరెంట్గా అంటించిన తర్వాత మీకు ఇవి వీడియోలో అనేది మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. చూడండి బ్యాక్ మనకు అసలు ఏమీ స్టిక్కర్ అంటించినట్టు కూడా ఏం కనిపించట్లేదు, ట్రాన్స్పరెంట్గా కనిపించింది. చెవితో మాత్రం కలిసిపోయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు అయితే ఇయర్ రింగ్ పెట్టాను చూసారా, ఇప్పుడు అసలు ఏం కనిపించట్లేదు. చూసారా బ్యాక్ కూడా ఏం అనిపించట్లేదు. ఇది మినిమంలో ఒక 6-5 డేస్ అలా ఉంటుందండి. చాలా సూపర్గా అయితే అనిపించింది నాకైతే. ఇప్పుడు చూసారు కదా, మనం ఎంత హెన్న వేసుకున్నా అక్కడక్కడ మనకి వైట్ హెయిర్ అనేది ప్యాచెస్లా కొంచెం కనిపిస్తూ ఉంటుంది. ఇందాక చూపించాను కదండి ఐబ్రోస్ గురించి ఒకటి. అది ఏంటంటే మన హెయిర్ కలర్కి సంబంధించింది మనం అక్కడ అప్లై చేసుకోవచ్చు దీన్ని. ఇప్పుడైతే మీ అందరికీ ఇంకొక ప్రోడక్ట్ చూపిస్తున్నాను. ఇది ఏంటంటే హెయిర్ షేడ్ స్పాంజ్ పెన్ అనమాట. ఇది ఎలా అంటే ఒక పెన్ టైప్ లాగా ఉంటుంది. చూడండి వీడియోలో అయితే మీకు క్లియర్గా కనిపిస్తుందని అయితే అనుకుంటున్నాను. మనకి ఈ బాక్స్లో ఏమేమి వచ్చినాయి అంటే ఇది ఐబ్రోస్కి కూడా వేసుకోవచ్చండి. వాళ్ళు స్టిక్కర్లు కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే దాంతోపాటు ఏంటంటే ఒక చిన్న బ్రష్ ఇచ్చారు, మినీ బ్రష్. అలాగే మనం ఏంటి అంటే దీన్ని ఎలా యూస్ చేయాలంటే ఫస్ట్ అయితే చూసారుగా ఒక స్పాంజ్లా ఉంది, చాలా మెత్తగా ఉంది. అందులో డిప్ చేసుకుని మనకి ఎక్కడన్నా వైట్ హెయిర్ అనేవి ఎక్కడన్నా చిన్న చిన్న పార్టికల్స్ ఉంటే వేసుకోవచ్చు. అలాగే బ్రష్ తోటి చిన్న మినీ పార్టికల్స్ ఉంటాయి కదా అక్కడ వేసుకోవచ్చు మెల్లమెల్లగా, స్కిన్కి అనేది టచ్ అవ్వకుండానే. అలాగే ఇది ఐబ్రోస్ అనేది ఆ షేడ్ని మనం అలా పెట్టుకుని అలా వేసుకోవచ్చు. చాలా అయితే బాగుంటుంది అయితే నేను అనుకుంటున్నాను. మీకు ఎలా వేస్తాను అనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా అయితే
ఆ స్పాంజ్ అనేది మనం ఆ కలర్ షేడ్లో బాగా డిప్ చేయాలి. డిప్ చేసిన తర్వాత ఏంటంటే హెయిర్ దగ్గర ఎక్కడైతే ఇప్పుడు హెయిర్ తక్కువగా ఉండి వైట్ పార్టికల్స్ ఎక్కడైతే కనిపిస్తున్నాయో అక్కడ మనం ఆ స్టిక్ పెట్టుకుని, ఆ స్పాంజ్ స్టిక్ పెట్టుకుని అలా రుద్దుతూ ఉండాలి. రుద్దిన వెంటనే మీకు లైవ్లోనే కనిపిస్తుంది చూడండి. మంచి రిజల్ట్ అయితే వస్తుంది. చూసారు కదా, మంచి షేడ్ కలర్ అయితే వచ్చింది. అప్పుడు దాకా అక్కడ ఎంత పలచగా కనిపిస్తుందో ఇప్పుడు చూసారు కదా ఎంత బ్రైట్గా కనిపిస్తుందో. అలాగే ఈ హెయిర్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అనేవి అయితే చాలా అంటే చాలా బాగా వర్క్ అయినాయనేసి నేను అనుకుంటున్నాను. ఐబ్రోస్కి, హెయిర్స్కి రెండింటికి కలిపి యూజ్ అయ్యేలాగే తీసుకున్నాను. ఇది అంత ఎక్కువ కాస్ట్ అయితే కాదండి, మినిమం 80 రూపీస్కి అలా వస్తుంది. రీసెంట్గా అయితే ఇప్పుడు మనకి సేల్లు అన్నీ నడుస్తున్నాయి. బిగ్ బిలియన్ డే సేల్ అని ఫ్లిప్కార్ట్లో కూడా ఉన్నది మనకి అవైలబిలిటీలో, అలాగే మీషోలో కూడా ఉన్నాయి ఈ ప్రొడక్ట్స్ అనేవి. నేను కావాలంటే వీటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్స్ అనేది ఇస్తాను. అలాగే ఈ ఐలైనర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను లింక్స్ అనేవి. ఇదైతే బాగా వర్క్ అయిందని అయితే నాకైతే అనిపిస్తుంది. మీరు వీడియో అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీ హెయిర్ చిన్న చిన్న పార్టికల్స్కి అయితే బాగా వర్క్ అవుతుంది. అయితే ఇంకొక ప్రోడక్ట్ గురించి చూపిస్తున్నాను. అదేంటంటే ఫ్లవర్స్ పెట్టుకోవడానికి మనం పిన్స్ అని యూజ్ చేస్తాం కదండి. హెయిర్ పిన్స్ కాకుండా ఫ్లవర్ పెట్టుకోవడానికి పిన్స్ అనేది నేను ఆర్డర్ పెట్టాను. మామూలుగా అయితే ఇప్పుడు మనం ఫ్లవర్లో అదే పిన్నిస్తో పెట్టుకుంటాం కదండి. ఇది చూడండి, ఫ్లవర్ అయితే ఇలా ఉంది చూసారా, కాడ అన్నది ఎంత చిన్నగా ఉందో. అలాంటివి పెట్టుకుంటే పినీస్ ఉండిపోద్ది కానీ తల్లో ఆ ఫ్లవర్ అనేది ఊడిపోతుంది కదా. దానికి నేను ఒక హ్యాక్ వీడియో లాగా ఒకటైతే చూశాను. ఏంటంటే ఒక టైప్ ఆఫ్ పిన్స్ అనేవి నేను ఆర్డర్ పెట్టాను. అది ఓన్లీ ఫ్లవర్స్ పెట్టుకోవడానికనే కాదండి, అంటే మనం హెయిర్ స్టైల్స్ తీస్తాం కదా, హెయిర్ స్టైల్స్ కూడా పెట్టుకోవడానికి బాగుంటుంది. మనం డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ తీసినప్పుడు ఆ పిన్స్ బాగుంటాయి, అంటే చిక్కులు పడకుండా ఉంటుంది అనేసి నేను ఇవి ఆర్డర్ పెట్టాను. అది ఎలా పెడతాను ఏంటి అనేది మీకు ఈ వీడియోలో అనేది చూపిస్తాను. చూసారుగా పిన్ అనేది ఎలా కనిపిస్తుందో, ఎడ్జెస్ కూడా చూడడానికి సాఫ్ట్గానే ఉంది, మంచి ఫినిషింగ్తో ఉన్నాయి ఇవైతే. ఇప్పుడైతే ఈ ఫ్లవర్కి నేను ఎలా పెడతాను ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే ఈ ఫ్లవర్ ఉంది కదా, ఈ ఫ్లవర్ని ఆ మధ్యలోని మన సైజుని, ఆ ఫ్లవర్ చిన్నది కాబట్టి దాన్ని మనం కావాలితే ప్రెస్ చేసుకుని చిన్న సైజు అనేది అదిగో చూసారుగా అలా పెట్టుకోవచ్చు. అలాగ నేను గట్టిగా అలా గుచ్చితే అది కిందకి వెళ్ళిపోతుంది చూసారుగా. ఇప్పుడైతే అలా చూసాను, అసలు మనకి ఏమీ చంపిన ఉన్నట్టు కనిపిస్తలేదు కదా, జస్ట్ అలా ఉంది కదా. దాన్ని జస్ట్ మన హెయిర్లో అలా గుచ్చుకుంటే సరిపోద్దండి. పిన్నీస్ లాగా ఇలా నొక్కి గట్ట పెట్టుకోవసరం లేదు, అలా పెడితే సరిపోద్ది. ఎడ్జి ఫినిషింగ్ కూడా ఏం గుచ్చుకోవండి, మ్యాక్సిమం గుచ్చుకోవని అయితే 99% అయితే గుచ్చుకోవని అయితే నేనైతే హామీ ఇస్తాను. చూసారుగా మీకు కనిపిస్తుందా, పువ్వుల వల్ల కనిపించట్లేదు చూసారా, అలా జస్ట్ అలా గుచ్చుకుంటే సరిపోద్ది. అంటే పెద్దవాళ్ళకనే కాదండి, చిన్నపిల్లలకు కూడా పెట్టడానికి బాగుంటుందని అయితే నేను అనుకుంటున్నాను. చూసారుగా అలాగా, చూసారా చక్కగా ఉంది చిలకలాగా. నేను పొగుడుతున్నానని అయితే మీరైతే ఏం చేసుకోకర్లేదు. చూసారా మనం ఇక్కడ కలిసి తిప్పుకుంటాం కదా, ఆ కలిసి తిప్పుకున్నప్పుడు హెయిర్కి ఇప్పుడు హ్యాక్ వీడియో అనేది ఒకటి వస్తుంది కదా ఈ మధ్యన, ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా, అలా ఈ చంపిన్స్ అయితే బాగా యూజ్ అవుతాయండి. నేను ఏదైనా చెప్తున్నానంటే ఇది వన్ టైం యూజ్ చేసి పాడేసేది అయితే ఏం కాదండి. ఇది మనకు మినిమంలో చాలా ఇయర్స్ అయితే వచ్చేస్తాయి ఇవి నాకు తెలిసి. నేను కొన్ని మా పెళ్లి టైంలో తీసుకున్నానండి ఈ పిన్లు అనేవి. ఇప్పటికి నాకు 2 to 3 ఇయర్స్ అయితే వచ్చినట్టే. ఇంకా చాలా ఉందండి, నేను అంత ఎక్కువ వాడను కదా, ఎప్పుడన్నా ఫ్లవర్స్కి కదా హ్యాక్ చేస్తాను. ఇది ఎలా వాడాలి ఏంటనేది నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ కూడా ఇస్తాను, మీరు కామెంట్ చేయండి. నాకు ఎవరికైనా కావాలితే నేను కామెంట్స్ అన్నిటిలో మ్యాక్సిమం రిప్లై ఇస్తున్నాను. చూసారుగా చాలా బాగుంది, నాకైతే 100% అంటే బాగా నచ్చింది ఇది. నేను ఎప్పుడన్నా ఫ్లవర్స్ పెట్టుకోవాలంటే ఇలాగే పెట్టుకుంటాను. రీసెంట్గా ఏంటంటే ఈ చంపిన్స్ కనిపించక నేను ఎక్కడో పెట్టి మర్చిపోయాను, ఇప్పుడైతే కనిపించింది, సరే మీతో షేర్ చేసుకుందాం కదా అని ఈ వీడియోని అయితే మీ అందరితో కలిసి ఈ వీడియో నేను షేర్ చేసుకుంటున్నాను. అలాగే ఇంకొక వీడియో అనేది మీకు చెప్దాం అనుకుంటున్నాను. రీసెంట్గా అయితే మేము ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లోనే ఐరన్కి సంబంధించింది మూగుడు ఉంటుంది కదండి, అది ఆర్డర్ పెట్టాము. ఇది చాలా అంటే చాలా ఉంది, ఇది మినిమం నాకు తెలిసి చాలా వెయిట్ ఉందండి, 2 kgs 2.5 kgs ఉంటుంది. చెయ్యి పట్టుకోవడానికి నాకు చెయ్యి వణికిపోతుంది, అసలు పెద్దగా ఉంది. అసలు మినిమం 1 kg 1.5 kgs పట్టేస్తుంది, చాలా లోతుగా ఉంది. ఐరన్ మూగుడు అంటుంది ఏంటి గట్టా అని అనుకుంటున్నారు కదా, ఐరన్ మూగుడు అనేది చాలా మంచిదండి. పాతకాలంలోని పెద్దోళ్ళు అంటారు కదా అనేసి మీరు అనుకోవద్దండి. పెద్దవాళ్ళు ఏది చెప్పినా మంచిగా చెప్తారండి, వాళ్ళు ఆలోచించే చెప్తారు. కాకపోతే వాళ్ళు చెప్పింది డైరెక్ట్గా మనం వినమనే ఏదో ఒక నమ్మకంతో పెట్టి, మనమేమో మూఢనమ్మకాలు అనుకుంటాం, వాళ్ళు నమ్మకంతో చెప్తారు మనకి. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి వాటిల్లో వండుకుందంటే చాలా మంచిదండి. నేను అంటున్నాను కాదండి, ఇది నిజంగా 100% అంటే 100% ఇది నిజం. అప్పట్లో వాళ్ళు మినిమం ఒక 90 years 100 years బతికారండి. ఊరికే కాదు కదండి, ఇలాంటివన్నీ చేయడం వల్లే మట్టి పాత్రలు ఇవి అని. ఇప్పుడంటే మనకి సేవండి గిన్నెలు అవి ఇవి వచ్చినాయి, నాన్ స్టిక్ అంతా. అప్పట్లో ఇవే కదండి. అప్పట్లో వాళ్ళు గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నారంటే ఎందుకు, ఇప్పుడు మనం కొంచెం ఎండలోకి వెళ్ళడానికే చెమటలు పట్టేసి అబ్బా అబ్బా అంటున్నాము.
కానీ అప్పట్లో అలా కాదండి, చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తున్నారు అనుకోండి. నమ్మకపోతే మీ ఇష్టం. నాకైతే నచ్చిందని నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాము. నేను ఒక్కదాన్నే కదండి, మీరు చూస్తూ ఉంటే మ్యాక్సిమం చాలామంది ఇళ్ళల్లో ఇదే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇదైతే కాస్ట్ పరంగా అయితే హెవీగా బాగా బడ్జెట్ అయితే ఏం కాదండి. సీజనింగ్ చేసుకొని చక్కగా వాడుకోవచ్చు. సీజనింగ్ అయితే స్టార్టింగ్ చేయాలి, సీజనింగ్ చేసే వాడుకోవాలండి, ఎలా పడితే అలా వాడకూడదు. సీజనింగ్ చేసి అలా కంటిన్యూస్గా వాడుతూ ఉంటే అది మనకి ఏంటంటే నాన్ స్టిక్ ఉంటుంది కదండి, నాన్ స్టిక్ లాగా అది ఫామ్ అవుతుంది. మెల్లమెల్లగా నాన్ స్టిక్ లాగే తయారైపోద్ది. మన వేలు ఖర్చు పెట్టి నాన్ స్టిక్లు గట్టా కొంటా ఉంటాం. వాటికి బదులుగా ఇది చేసుకొని చక్కగా వాడుకొని సీజనింగ్ చేసుకుంటే మంచిగా యూజ్ అవుతుంది అయితే అని నేను అనుకుంటున్నాను. మ్యాక్సిమం అయితే నేను చెప్పింది మీ అందరికీ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నేనైతే చెప్తున్నాను, చెప్పాలి కదా, ఒక సజెస్ట్ చేస్తున్నాను అంతే, మీ ఇష్టం అది. రీసెంట్గా అయితే నేను ఒక వీడియో అనేది, అంటే ఒక షార్ట్ వీడియో అనేది నేను పోస్ట్ చేస్తాను. చాలామంది నన్ను కామెంట్లో చాలామంది అడుగుతున్నారు. నేను ఆల్రెడీ ఒక 300 కామెంట్స్కి నేను ఆల్రెడీ రిప్లై ఇచ్చానండి. మీరు చూస్తే చూడండి, అది ఒకసారి షార్ట్ వీడియో అంతమందికి ఇచ్చాను. నేను మళ్ళీ అందరికీ పర్సనల్గా ఇవ్వాలంటే ఇవ్వడానికి చాలా కష్టం అవుతుంది కదా. ఈ ఇయర్ హోల్ స్టిక్కర్ గురించి అయితే నేను రిప్లై ఇచ్చాను చాలామందికి. ఆ ఇయర్ హోల్ స్టిక్కర్ డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చానండి షార్ట్ వీడియోలో. మళ్ళీ మీరు అందరూ అడుగుతున్నారని మళ్ళీ నేను ఈ వీడియోలో మళ్ళీ ఇయర్ హోల్ స్టిక్కర్ గురించి చూపించానండి. చాలామంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు కదా ఇయర్ హోల్ గురించి అని. చాలామంది రిప్లై ఇవ్వకపోతే దీని గురించి మీకు పొగరు, మీకు ఎక్కువ, చాలా ఎక్కువ గట్టా అని చెప్పేసి ఏయో కామెంట్ పెడుతున్నారండి. నేను అయినా కానీ ఏం అనుకోవట్లేదు, వాళ్ళకి అవసరం ఉంది పెడతారు. కాకపోతే ముందు కామెంట్స్ కూడా చదివితే బాగుంటుంది కదా అని నేను అనుకుంటున్నాను. అంటే ఒక తెలుగు వాళ్ళనే కాదండి, చాలామంది తమిళ వాళ్ళు, కేరళీస్ ఇలాగ చాలామంది అడిగారు, వాళ్ళ లాంగ్వేజ్లో అడిగారు. నేను ట్రాన్స్లేట్ చేసుకుని వాళ్ళకి చాలామందికి రిప్లై ఇచ్చాను. కాకపోతే ముందు మెసేజెస్ కూడా చూడండి అని చెప్తున్నాను అంతే ఈ వీడియోలో. అంతకు మించి అయితే నేనేమీ అనుకోవట్లేదు. ఎవరు ఏమన్నా పర్లేదు, కాకపోతే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు మామూలుగా మళ్ళీ చెప్పాలి కదా అని చెప్తున్నాను. కాకపోతే అంతమందికి నేను కామెంట్ అనేది, నాకు కొంచెం పని ఉంటుంది కదా, వర్క్ ఉంటుంది కదా, అందుకని నేను వాళ్ళ కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వలేకపోయాను. ఒకసారి మళ్ళీ ఏమన్నా డౌట్ ఉంటే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో అయితే చెక్ చేసుకోండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది తీసుకొస్తాను. మన వీడియో కనుక ఇలా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోని పూర్తిగా చివరి వరకు అని చూడాలని నేనైతే కోరుకుంటున్నాను. అస్సలు స్కిప్ చేయొద్దు ప్లీజ్. ఇలాంటివి నేను ఎన్నో వీడియోస్ అనేది చేశాను, బట్ ఏంటంటే ఇవి కొంచెం మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తాయని చెప్తున్నాను. మ్యాక్సిమం షార్ట్ వీడియోలు అన్నింటిలోని అప్లోడ్ చేశాను, కాకపోతే మ్యూజిక్ ఉండడం వల్ల అర్థం కాలేదు అన్న వాళ్ళ కోసం మళ్ళీ ఒక లాంగ్ వీడియో కింద ఇది వీడియో అనేది నేను తీశాను. మీరందరూ తప్పకుండా చూస్తారని అయితే నేనైతే అనుకుంటున్నాను. తప్పకుండా చూసి దీన్ని అర్థం చేసుకోండి. మీకు కావాల్సినవి అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్స్ అయినవి ఇస్తాను. ఇలా చాలా వీడియోలు ఉన్నాయండి, అయితే నేను కొన్ని వీడియోలే ఈరోజు అయితే రికార్డ్ చేయగలిగాను. వీడియో అయితే ఇప్పటికే చాలా లెంత్ అయిపోయిందనేసి నేను అనుకుంటున్నాను. రేపు మళ్ళీ ఇంకొంచెం మంచి కొత్త వీడియోతో మీ ముందుకైతే తీసుకొస్తాను. ఆ వీడియో అనేది చాలామందికి నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేద్దామని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.